తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. అనగనగా ఒక ఊళ్ళో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు చాలా తెలివైనవాడు. ఒక రోజున ఎక్కడికో వెళ్తూ త్రోవలో మిఠాయి అంగడి కనబడితే బుట్టెడు మిఠాయి అరువు తీసుకొని తన పేరు డబ్బిచ్చి అని చెప్పి మళ్ళీ వస్తానని మిఠాయి తింటూ ఇంకొక ఊరు వెళ్ళిపోయాడు. కోమటి అతని కోసం చాలాసేపు చూసి ఆఖరికి రాజుగారితో డబ్బిచ్చి మిఠాయి పట్టుకెళ్లాడు అని ఫిర్యాదు చేశాడు. ఎవరు పట్టుకెళ్లారు అని రాజుగారు అడిగారు. డబ్బిచ్చే పట్టుకెళ్లాడు అని చెప్పాడు కోమటి. ఇకనే పద పద అన్నారు రాజుగారు. ఈ లోపుగా మన అబ్బాయికి దారిలో రాజుగారి చాకలి కనపడ్డాడు. ఊరి బయట మిఠాయి పంచిపెడుతున్నారు. నేను తెచ్చుకున్నాను. వెళ్ళి నువ్వు కూడా తెచ్చుకో. నీ మూట నేను చూస్తాను. నా పేరు నిన్న మధ్యాహ్నం అని చాకలితో చెప్పాడు అబ్బాయి. చాకలి పరిగెత్తుకెళ్లాడు. అబ్బాయి గబగబా రాజుగారి బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. చాకలికి మిఠాయి లేదు. గుడ్డల మూట కూడా పోయింది. వాడు వెళ్లి రాజుగారి దగ్గర నిన్న మధ్యాహ్నం నా గుడ్డల మూట ఎత్తుకెళ్లాడు అని ఫిర్యాదు చేశాడు. నిన్న మధ్యాహ్నం ఎత్తుకెళ్తే ఇప్పుడు చెప్తున్నావా? వెళ్ళు వెళ్ళు అన్నారు రాజుగారు. మన అబ్బాయికి త్రోవలో ఒక రాజుగారు గుర్రం ఎక్కి కనిపించారు. చెరువులో మంచినీళ్లు తాగొస్తాను. నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు. నా గుర్రం చూస్తూ ఉండు. నీ పేరేమిటి అన్నారు రాజుగారు. నా పేరు గుర్రంవాడు అన్నాడు మన అబ్బాయి. రాజుగారు అవతలికి వెళ్ళగానే అబ్బాయి గుర్రం ఎక్కి మరో దేశం వెళ్లిపోయాడు. తరువాత రాజుగారు మంత్రిని పిలిచి, మంత్రి, గుర్రంవాడు గుర్రం ఎత్తుకెళ్లాడు, పట్టుకో అన్నారు. గుర్రంవాడు గుర్రం ఎత్తుకుపోతే మనం కల్పించుకోకూడదు అన్నాడు మంత్రి. అబ్బాయి ఒక ఏటి ఒడ్డుకు వచ్చాడు. అక్కడ ఏరు దాటడానికి ఒక ముసలమ్మ, ఆమె మనవరాలు చక్కని చుక్క కూర్చుని ఉన్నారు. ముసలమ్మ, మిమ్మల్ని ఏరు దాటిస్తా. ముందు పిల్లను దాటించిన తర్వాత నిన్ను దాటిస్తా. నా పేరు దాని మొగుడు అని చెప్పాడు. ముసలమ్మ సరేనంది. మన అబ్బాయి పిల్లని గుర్రం మీద కూర్చోబెట్టుకుని ఏరు దాటించి తీసుకెళ్లిపోయి దాన్ని పెళ్లాడి సుఖంగా ఉన్నాడు. నా పిల్లని దాని మొగుడు తీసుకెళ్లాడు అని రాజు దగ్గర ఫిర్యాదు చేసింది ముసలమ్మ. దాని మొగుడు కనుక తీసుకెళ్లాడులే, మాట్లాడక ఊరుకో అన్నాడు రాజు. ముసలమ్మ ఏడుస్తూ వెళ్లిపోయింది. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.